అందరికీ నమస్కారం. మొన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కోనసీమలో జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఫ్లెక్సీలో రాసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యల వల్ల కొంత ఇష్యూ జరిగింది. అది అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఆ ఇష్యూ జరుగుతున్న కారణం ఏంటంటే, అక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే దానికి అక్కడ కళ్యాణ్ సీమ అని చెప్పి ఏదో రాశారు. అందుకని చెప్పి అంబేద్కర్ అభిమానులు వాళ్ళందరూ కొంత అబ్జెక్షన్ పెట్టారు. దానికోసం జరిగిన ఇష్యూ గురించి, ఇష్యూ అక్కడ జరిగింది, అక్కడ వాళ్ళు వదిలేసి కొంతమంది ఒక టీం ఉంటుంది. వాళ్ళ స్వతహాగా వాళ్ళ చెప్పదలుచుకుని చెప్పి వాళ్ళ ప్రోపగండా కూడా కాకుండా మాటకు ముందు ఒకసారి, ప్రారంభంలో ఒకసారి, చివరి ఒకసారి జై భీమ్తో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇది అంబేద్కర్ గారిని అవమానం చేస్తాం కాదు, అంబేద్కర్ గారి పేరు వాడుకుని బతుకుతున్న వ్యక్తుల్ని విమర్శించడం కోసం, వాళ్ళ బుద్ధులు చెప్తాం కోసం, వాళ్ళ వంకరతనాన్ని చెప్తాం కోసం చెప్తున్నాను. అంబేద్కర్ గారి మీద ఏదైనా వ్యతిరేకత ఉందా దేశంలో అంటే డెఫినెట్గా ఉంటుంది, లేకపోలేదు. ఎందుకంటే ఆయన కూడా ఎలక్షన్లో ఓడిం చేస్తారు కదా, వ్యతిరేకత లేకపోతే ఎందుకు ఓడుతారు? కొంత వ్యతిరేకత ఉంది. తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ స్థాపించిన తర్వాత కొంతమంది తప్పుడు ప్రచారం, కొంతమంది అభ్యంతరకరమైన ప్రచారం ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతుంది ఏంటంటే, భారత రాజ్యాంగంలో చాలామంది శ్రమపడి రాజ్యాంగాన్ని రాశారు. అందులో ఉన్నత విద్యావంతుడు, మేధావి, చిన్న స్థాయిల నుంచి అత్యున్నత యూనివర్సిటీల్లో చదువుకుని వచ్చిన ఆయన బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అన్ని కాన్స్టిట్యూషన్లో కొంత అవసోపన పట్టి అట్లన్నింటి యొక్క థీసిస్ ద్వారా ఒక మంచి కాన్స్టిట్యూషన్ అందించడానికి ఆయన శక్తి వంచన లేకుండా ఆయన కృషి చేశారు. ఆయనతో పాటు చాలామంది కృషి చేశారు. అవన్నీ వదిలేస్తున్నారు. వదిలేసి అంబేద్కర్ ఒక్క ఆయనకే క్రెడిట్ దక్కాలి అని చెప్పి కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాల వల్ల కొంతమందికి అబ్జెక్షన్గా ఉంటుంది. పైకి చెప్పరండి జనం. దానివల్ల ఎందుకంటే ఎస్సీలు వచ్చి మీదడిపోతారో, లేకపోతే లేనిపోయిన కాంప్లికేషన్స్ ఎందుకు, ఊళ్ళో మన బతికేదో మనం బతుకుతున్నాం కానీ చాలామందికి మనసులో ఆ అభిప్రాయం అయితే ఉంది. అంబేద్కర్ ఒక్కడే రాశాడా, దాంట్లో ఎంతమంది మేధావులు లేరు ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి అప్పట్లో అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే పెన్నకాయ చుచ్చుకు రాశాడా కాన్స్టిట్యూషన్ అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ధైర్యం చాలక అడగట్లేదు. కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న జనాభాలో చాలామంది ఆ అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఒరే బాబు అందరూ రాశారు, అందులో కొంత ఎక్కువ శ్రమ పడిన వ్యక్తి కాబట్టి ఆ క్రెడిట్ ఈయనకి ఇస్తున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మిగతా వాళ్ళ సలహాలు సూచనలు చెప్పి వెళ్ళిపోతే వర్క్ చేసి ఆ రెఫరెన్స్ బుక్స్ చదివి, ఆ రెఫరెన్స్ కాన్స్టిట్యూషన్స్ చదివి శ్రమపడి ఈయన చేసిన ఫలితంగానే వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ క్రెడిట్ ఈయనకి ఇచ్చారు ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అన్న విషయం చెప్పాలి. అంతేగాని మనం యూట్యూబ్లో ఏదో పెడుతున్నాం కదా, దానికి జై భీమ్ అని చెప్పి స్టార్ట్ చేసి జై భీమ్తో ఎండింగ్ చేసి అంబేద్కర్ వారసుడు అని చెప్పి ప్రజలు చూస్తారో, మా ఎస్సీలు చూస్తారో, లేకపోతే అంబేద్కర్ అభిమానులు చూస్తారనే అభిప్రాయం అయితే తప్పు. ఇకపోతే అంబేద్కర్ గారి గురించి చేస్తున్న పబ్లిసిటీ కానీ, ఆయన గురించి చేస్తున్న కొంత ఓవర్ యాక్షన్ కొంతమంది వ్యక్తులు, అందరిని అట్లా నేను ఎస్సీలు అందరినీ కానీ, లేకపోతే ఓసీలు కానీ, బీసీలు కానీ కాదు, ఈ రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు కొంతమంది తయారైపోయారు. వీళ్ళు బతుకుతూనే అంబేద్కర్ పేరు చెప్పి, లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టి బతుకుతారు. కొంతమంది కాపులు రెచ్చగొట్టి బతుకుతారు, కొంతమంది జన సైనికులు రెచ్చగొట్టి బతుకుతారు, కొంతమంది ఎస్సీలు రెచ్చగొట్టి బతుకుతారు, కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసి అదే పెద్ద గొప్పగా భావించి బతుకుతారు. ఎందుకంటున్నానంటే, రాజేష్ మహాసేన కోనసీమ ఇష్యూలో అంబేద్కర్ గారు లాక్కొచ్చి జరుగుతుంది ఆయన గురించే, అది సర్దుబడిగేలాగా చూడాలి మనం. దాన్ని పట్టుకుని పెద్ద హైలైట్ చేసేయకూడదు. ఆయన ఏమంటాడు, అంబేద్కర్ గారిని ఎవరితోనూ పోల్చకండి, ఆయన వేరు, మిగతా ప్రపంచం వేరు, మిగతా ప్రజలంతా వేరు, అంబేద్కర్ ఒక్కడో వేరు అన్న విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఆయనతో పోల్చకండి, ఆయన ఒక ఇది ఒక స్టీల్ అంటాడో, స్టాంప్ అంటాడో, ఏదో మాట్లాడతాడు అతను. భావితరాలకు కానీ, మనం వచ్చి భవిష్యత్తులో మన పిల్లలకు కానీ వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? అంబేద్కర్ ఏంటి, ఆయన పుట్టుక ఏంటి, నేపథ్యం ఏంటి, ఆయన చదువుకున్నది ఏంటి, ఆయన పడిన కష్టాలు ఏంటి, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడెక్కడ స్టాచ్యూలు పెట్టారు, ఏ యూనివర్సిటీలు ఆయన గౌరవించినాయి, ఎంత పెద్ద యూనివర్సిటీలో ఆయన డాక్టరేట్లు తెచ్చుకున్నాడో, భారతదేశం ఆయనకి చేసిన గౌరవం ఏంటి, ఆయనకి భారతదేశంలో జరిగిన అవమానాలు ఏంటి, అన్నీ చెప్పాలి. అన్నీ చెప్పి అతని యొక్క జీవిత చరిత్ర చెప్తే అన్నీ చెప్పాలి. కానీ అబ్బాయి ఆయన గురించి ఎవరితోనూ పోల్చొద్దు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తిని గౌరవించడం కోసం ఇంకొక వ్యక్తిని అవమానం పాలు చేయవలసిన పని అసలే లేదు.
అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చకూడదన్నారు. ఓకే, అదే అంబేద్కర్ గారిని అవమానించాలని భావిస్తే మీరు అపోహలో ఉన్నారని చెప్పి అర్థం అంటారు. అంబేద్కర్ గారిని అవమానించాలని ఎవడు భావించాడు? బుద్ధుడైనదివా? అయినా ఎవరినైనా ఎందుకు అవమానించాలి అంటే అంబేద్కర్ గారిని అవమానించకూడదు, మిగతా వాళ్ళని అవమానించవచ్చా? మోడీని అవమానించవచ్చా? గాంధీ గారిని అవమానించవచ్చా? నెహ్రూని అవమానించవచ్చా? పటేల్ని అవమానించవచ్చా? ఇందిరాగాంధీని అవమానించవచ్చా? ఎవరిని అవమానించకూడదు. తోటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి, కానీ ఆయన అవమానించకూడదు అంటే ఈయన అవమానించమని, ఈయన అవమానించమంటే ఆయన అవమానించకూడదు అని కాదు, అది అర్థం కాదు. ఇంకోటి ఏమంటాడంటే ఈయన అంబేద్కర్ గారిది ఒక పెద్ద స్టాచ్యూ, ఆయన చాలా పెద్ద పెద్ద స్టాచ్యూలు ఉన్నాయి, కూర్చున్న ఒక పెద్ద స్టాచ్యూ దగ్గర పుష్పాంజలి కట్టిస్తున్నారు మోడీ గారు. దాన్ని చూపించేతనం చూసారా, ప్రపంచంలోనే ఎంత గొప్పవాడంటే అంబేద్కర్ భారతదేశంలో 3వ సారి ప్రధానమంత్రి చేస్తున్నాడు. ఆయన అత్యంత శక్తివంతుడైన వ్యక్తి, ఆయన పాదాల మీద దండం పెట్టి పూలేస్తున్నాడు. అంత శక్తివంతుడు అంబేద్కర్ అంటే అని చెప్పి అన్నాడు. అది రెచ్చగొడతాం కదా. ఎవరైనా చనిపోతే ఆ బాడీ దగ్గరికి వెళ్తే దండం పెట్టి పుష్పగుచ్చ ఉంచుతో ఒక దండ ఎత్తాం, లేకపోతే పూలు ఉంటే పాదాల దగ్గరికి వేసి ఆ పాదాలను కానీ వాటిని దండం పెట్టుకుని వస్తాం మనం. ఒకవేళ ఆయన చనిపోయిన 2-3 రోజులకి వెళ్ళామనుకుంటా ఫోటో కాడ ఒక దండ వేస్తాం, పూలు వేస్తాం, వేసి ఆ ఫోటోకి కూడా పాదాలు టచ్ చేసి దండం పెడుతూ వస్తాం. దాన్ని కూడా ఆ చనిపోయిన వ్యక్తి అంత గొప్పవాడు కాబట్టి, ఇంత గొప్పవాడు కూడా వచ్చి పాదాలు పట్టుకున్నాడు అటువంటి చీప్ మెంటాలిటీ, చీప్ ట్రిక్స్ చేసి ఒక అంబేద్కర్ గారిని అటువంటి మాటల ద్వారా పెద్దోడు చేయవలసిన పని ఏమైనా ఉందా? అంబేద్కర్కే మోడీ గారు ఒక్క ఆయన దండం పెట్టేసి పాదాలు పెట్టేసుకున్నంత మాత్రం అంబేద్కర్ గొప్పడైపోతాడా? పిచ్చ ప్రాలాపనలో, పిచ్చ శాస్త్రంలో కాకపోతే. కాబట్టి ఇటువంటివన్నీ తగ్గించుకుని అంబేద్కర్ గారి గౌరవాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ప్రజలు భావించేలాగా తయారు చేస్తున్న ఇటువంటి కోనా మేధావులు, ఇలా కనీస విద్య కానీ విజ్ఞానం కానీ ఉండదు. అంబేద్కర్ పేరు చెప్పుకుని ఎన్ని లైక్లు వచ్చినాయి, అంబేద్కర్ పేరు చెప్పుకుంటే మనకు ఎంత ఫాలోయింగ్ అవుతుందని భావించే ఇటువంటి వాళ్ళందరూ కూడా పద్ధతులు మార్చుకుని ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి, ఆయనతో పాటుగా అందరినీ కూడా గౌరవించండి అని చెప్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.